నెక్స్ట్ పోతే బాడీలో ఉన్నటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా ఈ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మేల్స్ లోపల టెస్టోస్టెరాన్ సీక్రెషన్స్ అనేది తక్కువగా ఉన్నా కానీ ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, LH హార్మోన్, ల్యూటనైజింగ్ హార్మోన్, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ ఇవి ఎక్కువగా ఉండి టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది తక్కువగా ఉండడం వల్ల కూడా ఈ స్పర్మ్ కౌంట్ తగ్గడమే కాకుండా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, సెక్సువల్ వీక్నెస్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నప్పటికీ కూడా కొందరిలో విటమిన్ డెఫిషియన్సీ, మైక్రో మినరల్స్ ఏవైతే ఉంటాయో బాడీకి కావాల్సినటువంటి మినరల్ డెఫిషియన్సీ కానీ, అండ్ నెక్స్ట్ పోతే బాడీకి కావాల్సినటువంటి వైటమిన్ డెఫిషియన్సీ, వాటి వల్ల కూడా ఈ స్పర్మ్ కౌంట్ అనేది కొన్ని సందర్భాల్లో తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ సమ్మర్ లోపల ఎక్కువగా వేడిగా ఉన్నటువంటి ప్రదేశాల లోపల ఎక్కువగా పనిచేసినా కానీ అప్పుడు కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ వాటితో పాటు లైఫ్ స్టైల్ అనేది మాడిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే నైట్ షిఫ్ట్ ఎక్కువగా చేస్తుంటారో వాళ్ళ నైట్ షిఫ్ట్ నుండి నార్మల్ డే షిఫ్ట్లోకి రావాల్సిన అవసరం ఉంటుంది. స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి ఎక్కువగా తీసుకున్నప్పుడు వాటి వల్ల టెస్టోస్టెరాన్ సీక్రెషన్స్ అనేది తగ్గిపోతాయి. అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే సెక్షువల్ వీక్నెస్తో పాటు స్పర్మ్ కౌంట్ అనేది కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి అలవాట్లు ఉన్నట్లయితే వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట.